నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. సోమవారం సాయంత్రం మంత్రి దాడిశెట్టి రాజా కొత్తపల్లిలో వైసీపీ మత్స్యకార నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. 15 నిమిషాల్లో అంతా వెనుతిరగగా మండలంలోని వైసీపీకి చెందిన పలువురు మత్స్యకార నాయకులు జనసేనలోకి వెళ్లిపోతున్నారనే సమాచారంతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు జనసేనలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. సమావేశానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరు కాలేదు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. సోమవారం సాయంత్రం మంత్రి దాడిశెట్టి రాజా కొత్తపల్లిలో వైసీపీ మత్స్యకార నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. 15 నిమిషాల్లో అంతా వెనుతిరగగా మండలంలోని వైసీపీకి చెందిన పలువురు మత్స్యకార నాయకులు జనసేనలోకి వెళ్లిపోతున్నారనే సమాచారంతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు జనసేనలో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. సమావేశానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరు కాలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, ఏదైతే వైకాపాకి సంబంధించి నాయకులు ఏదైతే పిఠాపురం స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించడంతో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీకి తెరలేపిందనే చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం దానిలో భాగంగానే దాడిశెట్టి రాజా ఏదైతే రోడ్లు భవనాల శాఖ మంత్రి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాడ కొత్తపల్లిలో కొంతమంది మత్స్యకార నాయకులు పూర్తిగా కూడా జనసేనలో చేరుతున్నారు అనే సందేశం అందగానే పూర్తిగా కూడా వాళ్ళందరినీ నచ్చజెప్పి మళ్ళీ పార్టీలో వైకాపాలో కొనసాగేందుకు పూర్తిగా కూడా 15 నిమిషాల్లో అంతా రహస్య సమావేశం నిర్వహించి వాళ్ళతో కలిసి పూర్తిగా కూడా వైసీపీ ఇప్పటివరకు మత్స్యకారుల కోసం ఏం చేసిందో వాళ్ళకి తెలియజెప్పి రాబోయే రోజుల్లో మరింత అండగా ఉంటాం, మరింత సంక్షేమం అందజేస్తామని చెప్పి వాళ్ళని నిలువరించినట్లుగా నిలువరించేందుకు దాడిశెట్టి రాజా ముఖ్య అనుచరుడిగా అక్కడికి రావడం, వాళ్ళతో సమావేశం అవడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు వైకాపా నేతలు కూడా అక్కడికి వచ్చి 15 నిమిషాల్లో అంతా తతంగం ఎవరికి తెలియకుండా ఎటువంటి రహస్యం బయటికి రాకుండా పూర్తిగా కూడా ఈ పలువురు నాయకులను అయితే జనసేనలోకి వెళ్లకుండా ఆపినట్లుగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశానికి పూర్తిగా కూడా నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏదైతే కాకినాడ ఎంపీ వంగా గీత కానీ అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు కూడా పూర్తిగా కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనలేదు. వైకాపా స్థానిక నేతలు ఏదైతే ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి స్థానిక నేతలు తప్ప ఎవరూ పాల్గొనలేదు. ఏదేమైనా వైసీపీ ఏదైతే పన్నాగంలో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో తమ పార్టీ నుంచి ఇతర పార్టీలకి ఎవరో వెళ్లకుండా అయితే నిలువరించే కట్టడిలో భాగంగా పూర్తిగా రాష్ట్ర నాయకులందరూ కూడా తొలుత నుంచి ఇక్కడ టెస్ట్ వేస్తారని చెప్పినట్టుగానే తాజాగా దాని కార్యాచరణలో భాగంగానే దాడిశెట్టి రాజా నిన్నటి రోజు సాయంత్రం చీకటి పడే వేళ పూర్తిగా కనపడడం, ఆ ప్రాంతానికి రావడం, వాళ్ళని జనసేన పార్టీలోకి వెళ్లకుండా కొంత హామీలు ఇచ్చి నిలువరించినట్లుగా అయితే తెలుస్తోంది. ఏదేమైనా వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుంచే నేతలందరూ కూడా వైసీపీ నేతలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గానికి క్యూ కొడుతున్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కంకణం కట్టుకున్నగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ కూడా తెలుస్తుందా. ఇలాంటివి ఎన్ని చేసినా సరే వైసీపీకి కుట్టిలో యత్నాలు ఎన్ని పనినా సరే జనసేన లక్ష మెజార్టీ ఖాయమంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే ఒకవైపు గంటాపదంగా చెప్తున్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వర్మ.